రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలను శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గ్రామాల్లో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో చైతన్యం వస్తుందని, క్రీడా ప్రతిభ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వారెందరో ప్రముఖులు ఉన్నారని అన్నారు. పలువురు పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. స్కూల్స్ గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగి ఇప్పుడు తగ్గిపోయి, మన రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు నాకు తెలుసు. నేను కూడా వాలీబాల్ ప్లేయర్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడిన వాలీబాల్. నాకు ఇప్పుడు గోపాలపట్నం ఎమ్మెల్యే గారి గణబాబు గారు కూడా నేషనల్గా ఆడాడు. నేను ఎంతో బ్యాచ్. నేను స్టేట్ వరకు వెళ్ళి ఆడిపోయాను, రాజకీయాలకు వచ్చాను. నేను చాలామంది మంచి క్రీడాకారులు ఉండేవారు. అది ఎందుకో రాను రాను క్రీడా రంగం మీద ప్రభుత్వాల చూపు తగ్గింది. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ మీట్ పెడుతున్నామంటే ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు. మీ ఊళ్ళో స్పోర్ట్స్ మీట్ పెడదాం అనుకుంటున్నాను, కబడ్డీ పెడదాం అనుకుంటున్నా అంటే ఆ గ్రామ పెద్దలందరూ వచ్చి, సార్ మాకు ఇవ్వండి సార్ అవకాశం అని అడిగారు. ఇప్పుడు రావట్లే, గ్రామ పెద్దలు ముందుకు రావట్లే. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం ఎవరో డబ్బులు తెచ్చిస్తారు. పండగలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం గ్రామస్తులకు చందాలు ఇస్తారు. ఇలాంటి దానికి ఇవ్వరు. ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండే డైవర్ట్ అయిపోతుంది. అలాగే రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పి నాకు నోట్ ఇచ్చారు. చాలా సంతోషం అండి. చాలా జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే నా తాలూకు ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. మొత్తం జట్లు పురుషుల విభాగం 13 జట్లు, మహిళా విభాగం 13 జట్లు, మొత్తం 26 జట్లు పాల్గొన్నాయని చెప్పి నాకు నోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి జట్టుకి 13 జిల్లాల నుండి మొత్తం 416 మంది క్రీడాకారులు ఈ పోటీలు పాల్గొంటున్నారని చెప్పి కూడా నాకు నోట్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఒక విశేషం ఉంది. మీరు అనుకుంటే ఆనందం వేరు. ఇప్పుడు లేవు, ఎక్కడా లేవు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్న స్పోర్ట్స్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయుడు గారితో నేను మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గెలిచినటువంటి పురుషుల జట్టు వినాలి, బాగా వినాలి క్రీడాకారులు. ఈ పోటీలో గెలిచిన పురుషుల జట్టు మరియు ఒక మహిళా జట్టుకి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలో పాల్గొనడానికి అర్హులవుతారు. అర్థమైందని చెప్పింది. దీంట్లో గెలిచినటువంటి స్త్రీ జట్టు, పురుషుల జట్టు జాతీయ స్థాయిలో ఆడుకునే అవకాశం వస్తుంది. అంటే స్ఫూర్తిగా తీసుకొని, ఉత్సాహంగా తీసుకొని
గెలవడం కోసం ప్రయత్నం చేసి గెలిచి జాతీయ స్థాయిలో మళ్ళీ మీరు వెళ్ళి మీ జిల్లాకి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఈ కృష్ణదేవిపేట అంటే చాలా మందికి ఇక్కడ పిల్లలు తెలియకపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ పుస్తకాలు తెలుసుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమా యాక్టర్ కృష్ణ గారి సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు. ఎన్టీ రామారావు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరి సీతారామరాజుగా. అటువంటి మహనీయుడు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయాడు. అతను షూట్ చేసి చంపేసిన తర్వాత అతన్ని ఇదే ఊళ్ళో తీసుకొచ్చి సమాధి చేశారు. ఇక్కడ చిహ్నంగా సమాధి కూడా ఉంది. ఈ స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అల్లూరి సీతారామరాజు గారి దర్శనం సమాధి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. టాప్ బాల్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2025 ఓపెనింగ్. దారి పట్టకుండా ఉండడానికి గాను స్పోర్ట్స్ ప్రోత్సహిస్తే వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ మీదకి డైవర్ట్ చేసి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని చెప్పేసి ఒక కార్యక్రమం ఇక్కడ మన కేడి కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మంచి సందేశాన్ని మీకు స్పీకర్ గారు ఇచ్చారు. అది మీకు అందరికీ స్ఫూర్తి నింపుతుందని